బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సింగరేణి కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలు ముగిశాయి. ఇక సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ప్రక్రియ సమాప్తమైంది. కాగా సాయంత్రం 4 గంటల సమయానికి 90% పైగా పోలింగ్ నమోదైంది. పెద్ద సంఖ్యలో కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 5 గంటల వరకు ఎంత శాతం పోలింగ్ నమోదైందనే వివరాలు ఇంకా అందాల్సి ఉంది. భూపాలపల్లిలో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. మొత్తం 13 కార్మిక సంఘాలు ఎన్నికల బరిలో నిలిచాయి. సిపిఐ అనుబంధ ఏఐటియుసి, కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీ మధ్యనే ప్రధానంగా పోటీ నెలకొంది. కాగా సాయంత్రం 7 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరగనుంది. తొలుత ఇల్లందు ఏరియా ఫలితం వెలువడనుంది. శ్రీరాంపూర్ ఏరియా ఫలితం చివరన వెలువడనుంది. కాగా ఏఐటియుసి, ఐఎన్టీయూసీ సంఘాలు గెలుపుపై ధీమాతో ఉన్నాయి. సింగరేణి కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలు ముగిశాయి. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ప్రక్రియ సమాప్తమైంది. కాగా సాయంత్రం 4 గంటల సమయానికల్లా 90% పైగా పోలింగ్ నమోదైంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ శ్రీనివాసరావు తెలియజేస్తారు. ఎస్ శ్రీనివాసరావు, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ ప్రియా. ఈ రోజు జరిగినటువంటి సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల్లో ఏదైతే ఉందో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు పకడ్బందీ ఏర్పాట్ల నడుమ ఈ యొక్క ఓటింగ్ మొత్తం ప్రశాంతంగా ముగిసిందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క ప్రశాంతంగా ముగిసిన తర్వాత ఈ యొక్క బ్యాలెట్ బాక్సులు ఏదైతే ఉందో ఆ యొక్క కౌంటింగ్ కేంద్రాలకు భారీ పటిష్ట బందోబస్తు నడుమ ఆ యొక్క కౌంటింగ్ కేంద్రాల వద్దకు తరలించినటువంటి నేపథ్యంలో ఈ యొక్క కొత్తగూడెం కార్పొరేట్ ఏరియాలో ఉన్నటువంటి 1191 ఓట్లకు గాను 1149 ఓట్లు నమోదయ్యాయి. ఈ యొక్క 96.47% కూడా ఓటింగ్ నమోదైంది. కొత్తగూడెం ఏరియాలో 2331 ఓట్లు ఉండగా 2207 ఓట్లు నమోదయ్యాయి. ఈ యొక్క పర్సంటేజ్ వచ్చేటప్పటికి 94.88% ఓటింగ్ నమోదైంది. ఇల్లందు ఏరియాలో వచ్చేటప్పటికి 613 ఓట్లు ఉండగా అక్కడ 604 ఓట్లు మాత్రమే నమోదయ్యాయి. ఈ యొక్క 98.53% కూడా ఓటింగ్ శాతం ఉందని చెప్పుకోవచ్చు. మణుగూరులో 2414 ఓట్లకు ఉండగా 2378 ఓట్లు నమోదయ్యాయి. అక్కడ వచ్చేసి మణుగూరులో వచ్చేసి 98.50% ఓటింగ్ శాతం జరిగిందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క కౌంటింగ్ కు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యంలో 7 గంటలకు కౌంటింగ్ అనేది కౌంటింగ్ అనేది జరగనున్న నేపథ్యంలో ఈ యొక్క పటిష్ట బందోబస్తు కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ఓటు వేసేప్పటి నుంచి ఈ యొక్క ఓట్లు కౌంటింగ్ పూర్తయ్యేంత వరకు కూడా ఆ యొక్క ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించి భారీ బందోబస్తు నడుమ ఈ యొక్క ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యం ఉంది. ప్రియా, శ్రీనివాసరావు, ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తవడానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉందంటారు? అంటే ఈ రోజు జరిగినటువంటి ఈ యొక్క సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలకు సంబంధించిన ఓట్లు ఏదైతే ఉందో 5 గంటలకు ముగియటంతో ఆ యొక్క భద్రత నడుమ బ్యాలెట్ బాక్సులు మాత్రం కౌంటింగ్ కేంద్రాలకు తరలించారు. అక్కడ 7 గంటలకు ఈ యొక్క కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ప్రారంభమైన తర్వాత దాదాపుగా 11-12 గంటల లోపల ఎవరు విజేత ఎవరు పరాజయులు అనేది కూడా తెలియజేసేటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా వచ్చేటప్పటికి యూనియన్లు 3 యూనియన్లు మాత్రమే ఈ యొక్క బరిలో ఉన్నాయని, అంటే 13 యూనియన్లు పోటీలో ఉన్నప్పటికీ ప్రధానంగా 3 యూనియన్ల మధ్య త్రికోణంలో నడుస్తుందని ఈ యొక్క కార్మికులు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా మాత్రం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఐఎన్టీయూసీఏ గెలుపొందేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కార్మిక వర్గాలు తెలియజేస్తున్నాయి. ప్రియా, రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.
సింగరేణి కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలు ముగిశాయి. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ప్రక్రియ కంప్లీట్ గా సమాప్తమైంది. కాగా సాయంత్రం 4 గంటల సమయానికి 90% పైగా పోలింగ్ నమోదైంది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా మంచిర్యాల రిపోర్టర్ నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? ఇక్కడ సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలకు సంబంధించి హోరాహోరీ పోరు కొనసాగింది. ఇటు పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగిన పోరులో మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 3 ఏరియాలు ఉన్నాయి. శ్రీరాంపూర్తో పాటు ఇటు మందమరి, బెల్లంపల్లి ఏరియాలు 14,985 మంది కార్మికులు ఓటు హక్కు వినియోగిస్తున్నారు. ఇప్పుడు ఏరియాల వైజ్గా చూసుకుంటే ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగినటువంటి పోలింగ్లో శ్రీరాంపూర్ ఏరియాకు సంబంధించి 9,124 మంది కార్మికులు ఉండగా 8,491 మంది కార్మికులు ఓటు హక్కు వినియోగిస్తున్నారు. 93% పోలింగ్ నమోదైంది. ఇటు మందమరి ఏరియాలో చూసుకుంటే 11 పోలింగ్ కేంద్రాల్లో జరిగినటువంటి ఈ పోరులో 4,835 మంది కార్మికులకు కానీ 4,515 మంది కార్మికులు ఓటు హక్కు వినియోగించారు. 93.38% పోలింగ్ నమోదైంది. ఇటు ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నటువంటి బెల్లంపల్లి ఏరియాకు సంబంధించిన 5 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ముగిసే సమయానికి 985 ఓట్లకు గాను 959 మంది కార్మికులు ఓటు హక్కు వినియోగించి 96.3% పోలింగ్ నమోదైంది. దీనికి సంబంధించి రాష్ట్రీయ బ్యాలెట్ పద్ధతిలో జరిగినటువంటి ఈ పోలింగ్ కు సంబంధించిన బ్యాలెట్ బాక్సులను ఇక్కడ ఆయా ఏరియాలకు సంబంధించి సింగరేణి ఏరియాకు సంబంధించిన కమ్యూనిటీ హార్లలో లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. మరి కాసేపట్లో ఈ ప్రక్రియ దీనికి సంబంధించి శ్రీరాంపూర్ ఏరియాకు సంబంధించిన 15 పోలింగ్ కేంద్రాల్లో జరిగిన ఈ క్రమంలో ఇటు మొత్తంగా చూసుకుంటే 11 టేబుల్ ఏర్పాటు చేశారు. శ్రీరాంపూర్ ఏరియాకు సంబంధించి ఒక్కొక్క టేబుల్ కు 1000 బ్యాలెట్ పేపర్ల చొప్పున ఏర్పాటు చేసి పక్కన దానికి సంబంధించి 11 టేబుల్కి సంబంధించి ఇటు ప్రక్రియ కొనసాగుతుంది. మరి దీనికి సంబంధించి ఇప్పటికీ ఒక్కొక్క టేబుల్ కు 3 సిబ్బందిని నియమించి ఒక్కొక్క రౌండ్ వైజ్గా అంటే ఒకేసారి చేస్తారా, ఒకే రౌండ్ విడతల వారీగా చేస్తారనేటువంటిది మనకు కొంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఎక్కువ ఓటర్లు ఉన్నటువంటి ప్రాంతం కావడం. అయితే బెల్లంపల్లి ఏరియాలో చూసుకుంటే ఒకేసారి 4 టేబుల్ ఏర్పాటు చేసి ఒకేసారి 250 చొప్పున ఇటు కార్మికుల ఓటింగ్ బ్యాలెట్లు అది కట్టలుగా ఏర్పాటు చేసి దానికి సంబంధించిన ఒకే దఫాలో తొందరగా ఫలితాలను విడుదల అయ్యేటువంటి అవకాశం ఉంది. 3 ఏరియాల వైగా చూసుకుంటే ఇప్పుడు మందమరిలో చూసుకుంటే 4,800 మంది కార్మికులు ఉండగా దీనికి సంబంధించి సుమారు 6 టేబుల్ ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. మరి ఇది కూడా తొందరగానే ఫలితం వెలువడుతుంది. మరి మొత్తంగా చూసుకుంటే సింగరేణి వ్యాప్తంగా ఉన్నటువంటి 11 ఏరియాలలో ఉన్నటువంటి ఈ సింగరేణి 13 యూనియన్లు పోటీ పడ్డటువంటి ఈ గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఏరియా వైజ్ గా విజేతలను ప్రకటించి అనంతరం మొత్తంగా చూసుకుంటే 11 ఏరియాలలో ఏ యూనియన్ కు ఎక్కువ ఓట్లు సాధించారో ఆ యూనియన్ సంబంధించి గుర్తింపు సంఘంగా ప్రకటించేటువంటి అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం మొత్తంగా చూసుకుంటే ఇటు పెద్దపల్లి జిల్లా ఉన్నటువంటి పక్కనే ఉన్నటువంటి రామగుండం 1, రామగుండం 2, 3 డివిజన్లు సంబంధించి దాంతో పాటు ఇక్కడ శ్రీరాంపూర్ కు సంబంధించినటువంటి ఈ 3 ఏరియాలకు సంబంధించి ఈ 2 జిల్లాల పరిధిలో ఉన్నటువంటి ఈ కార్మికులు ఏదైతే ఓటింగ్ పాల్గొన్నారో దీన్నే సింగరేణి గుర్తింపు ఎన్నికల్లో కీలకం కానున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చెప్తా ఉంది. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా పోటీ అనేది కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘమైనటువంటి ఐఎన్టీసీతో పాటు ఇటు సిపిఐ అనుబంధ సంఘమైనటువంటి ఏఐటీసీ మధ్య స్వల్ప మెజారిటీ తోటి గుర్తింపు సంఘంగా మనకు గెలుపొందే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే 2 యూనియన్ల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. అయితే గతంలో చూసుకుంటే 3 యూనియన్లు ఉండేది. ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే 2 యూనియన్లే ఇక్కడ స్వల్ప మెజారిటీ తోటి ఏ యూనియన్ కు మరి కార్మికులు మద్దతు తెలుపుతారో, ఏ యూనియన్ గెలుపు వలిస్తుంది అన్నటువంటి ఉత్కంఠ నెలకొంది. మరి దీనికి సంబంధించిన ఉత్కంఠకు మరి కాసేపట్లో తెరపడనుంది. నరేష్, ఇప్పుడు చూసుకుంటే రాష్ట్రం అంతటా కూడా ఈసారి కాంగ్రెస్ కి పెద్దపీట వేయడం జరిగింది. అలాగే ఇప్పుడు సింగరేణి కార్మికులందరూ కూడా కాంగ్రెస్ అనుబద్ధ పార్టీ ఐఎన్టీయూసీని గెలిపించేటువంటి అవకాశం ఉందంటారు. నరేష్.
సింగరేణి కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలు ముగిశాయి. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ప్రక్రియ సమాప్తమైంది. కాగా సాయంత్రం 4 గంటల సమయానికల్లా 90% పైగా పోలింగ్ నమోదైంది. ఈ అంశానికి సంబంధించి సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? ప్రియా, మొత్తానికి ఇవాళ సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలైతే ముగిశాయని చెప్పుకోవచ్చు. మరి కొద్ది నిమిషాలలో కూడా కౌంటింగ్ ప్రక్రియ కూడా మొదలవుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ భూపాలపల్లి సింగరేణి కార్మికులు మొత్తానికైతే 92% మాత్రం పోలింగ్ నమోదైందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే కౌంటింగ్ ప్రక్రియ కూడా 7 గంటల నుంచి 11 గంటల వరకు మొత్తానికైతే కొనసాగుతున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే భూపాలపల్లి జిల్లాలోనూ కూడా ప్రధానంగా ఏఐటిసి, ఐఎన్టిసి కార్మిక సంఘాల మధ్యనే ఊరి పోటీ ఉంటుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే కార్మిక సంఘాలు అయితే 4 కార్మిక సంఘాలు అయితే భూపాలపల్లి జిల్లాలోని కూడా సింగరేణి కార్మికులు అయితే 4 యూనియన్లు అయితే పాల్గొన్నాయని చెప్పుకోవచ్చు. ఆ యూనియన్ లో మెజార్టీగా కూడా బలమైన యూనియన్లు అయితే ఆ కాంగ్రెస్ అనుబంధ సంస్థ అనువంటి ఐఎన్టీసీ మరియు సిపిఐ పార్టీ అనుబంధ సంస్థ మొత్తానికి కార్మిక విభాగం ఏఐటిసి కూడా ఈ 2 సంఘాలు అయితే బలంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇవాళ మొత్తానికైతే హోరీ సింగరేణి మొత్తానికైతే కార్మికులైతే మొత్తానికి ఎన్నికలు అయితే నిర్వహించుకోరని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఇక్కడ కూడా 9 బూతులు అయితే 9 పోలింగ్ కేంద్రాలు అయితే ఏర్పాటు చేసిన నేపథ్యం అయితే కనపడుతుంది. మొత్తానికి అక్కడ 5,421 మంది మాత్రం ఓటర్లు ఉండగా ప్రస్తుతానికైతే 92% మాత్రం నమోదని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడ ఓటింగ్ శాతం అయితే 4,000 పైచీలకు మాత్రము ఇవాళ నమోదైందని తెలుస్తా ఉంది. ప్రస్తుతానికైతే ఓటింగ్ లెక్క అంటే ఓటింగ్ కౌంటింగ్ ప్రక్రియ కూడా మరి కొద్ది నిమిషాలలో కూడా మొదలవుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఏఐటీసీకి కూడా భారీ చేరికలు అయితే అంటే ఏఐటీసీ నుంచి కూడా ఐఎన్టీసీలో కూడా భారీ చేరికలు నేపథ్యంతో కూడా ఏఐటీసీ కూడా సింగరేణి కార్మికులు భూపాలపల్లికి సంబంధించింది అయితే ఐఎన్టీసీ బలంగా ఉంది. ఐఎన్టీసీ ఘన విజయం సాధిస్తారని చెప్పి కూడా ఐఎన్టీసీ కార్మిక సంఘాల నాయకులు అయితే ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతానికైతే ఓవరాల్ గా చూసుకుంటే మాత్రము ఇక్కడ మాత్రం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాత్రము భారీ బందోబస్తు నడుమ కూడా పోలీసులు అయితే మాత్రం 144 సెక్షన్ విధించి అక్కడ పోలింగ్ అంటే సజావుగా జరిగేటట్టు కూడా చూశారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇప్పుడు కార్మిక కమ్యూనిటీ హాల్లో కూడా 7 గంటల నుంచి 10 గంటల వరకు కూడా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఆ తర్వాత కూడా మొత్తానికి తుది ఫలితాలు అయితే విడుదలే అవకాశాలు అయితే కనపడుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రియా. రైట్ స్వామి, థ్యాంక్ యూ.